అన్నపూర్ణ మాళ్ళపల్లి. ఇప్పుడు మీకు ఈరోజు నేను విజయవాడ రుచులు అనే శీర్షిక ద్వారా జనరల్ గా ఏం చేసుకోవాలి, స్వీటు బోల్డ్ సేపు పడుతుంది ఇలా అనుకుంటుంటాం. ఒక్కోసారి ఏం చేయాలో కూడా తట్టదన్నమాట. అందుకని ఇది ఈజీగా అయిపోతుంది. మనకి గోధుమ పిండి కామన్, మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ మధ్య ఎక్కువగా మైదా పంటే గోధుమ పిండి వాడమని అందరు అంటున్నారు కదా, అందుకని నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కొంచెం గట్టిగా కలుపుకొని బాగా మద్దించి మెత్తగా అయ్యేలా చేసుకొని వాటిని చపాతీలాగా ఒత్తుకొని ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని నూనెలో వేయించి తీసి దాన్ని బెల్లం పాకంలో వేసామనుకోండి, అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాడు కూడా తింటారు. తొందరగా అయిపోతుంది. గబుక్కను ఏదో స్వీట్ చేసుకొని పిల్లలకి పెట్టేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని ఇలా మీరు ముందు పూరీలు చేసుకొని పూరీల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని చిన్న కాజాలని లేకపోతేనేమో బెల్లం పాకంలో వేసాం గనక పాకం పూరీల్లో మొక్కలని ఇలా ఏదో ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. మనకి నచ్చిన టైటిల్ మనం పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా కూడా తినడానికి మటుకు బాగుంటుంది అన్నమాట. ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టి ఈ బెల్లం ఇప్పుడు మనం ఒక 6-7 చపాతీలు ఒత్తుకున్నాం అనుకోండి, ఒక పావు కేజీ పిండి వేసి దానికి ఒక పావు కేజీ బెల్లం తరిగి పెట్టుకున్న బెల్లం మనం వాటర్లో కనుక వేసుకొని పాకం తీసుకుంటే దాంట్లోకి ఇప్పుడు వేయించిన ఈ ముక్కలు వేసుకొని తీసుకోవచ్చు అనమాట. అప్పుడు స్వీట్ తయారవుతుంది. ముందుగా కళాయిలో వేడి నీళ్లు పెట్టాను. ఆ నీళ్లలో ఈ బెల్లం వేస్తాను. ఇదిగోండి కొంచెంగా ఒక పావు గ్లాస్ నీళ్లు తీసుకొని అందులో ఇందాక మీకు చూపించిన కప్పుతో తరిగి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం వేసేసుకుందాం. వేసుకుంటే కొంచెం సేపటికి బెల్లం దీంట్లో కరిగిపోయి మనకి పాకం వచ్చేస్తుంది. పాకం మరీ మొదలు ఉండ పాకాలు అలా ఏం అక్కర్లేదు. తీగ పాకం కంటే కొంచెం లేత తీగ పాకం లాగా ఇట్లా మీకు స్టిక్కీగా ఇలా తెలుస్తుంటుంది అన్నమాట. పట్టుకుంటే ఇలా తీగలాగా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. అలా మాత్రంగా ఉన్నప్పుడు ఆపేసేస్తే మనకి ముక్కలు వేసుకొని ఈ మైదా పిండి ముక్కలు గోధుమ పిండి ముక్కలు వేసుకొని పూరి ముక్కలు చేసుకుని అంతా ఎప్పటికి మనకి అది గట్టిపడి మనకు అతుక్కోకుండా తినడానికి బాగుంటుంది అన్నమాట. బెల్లము కరగటానికి కొంచెం టైం పడుతుంది. మనం ఇలాగా ఇక్కడ కడాయిలో నూనె పోసుకొని ఈ నూనె కూడా వేడయ్యేలాగా పెట్టుకుందాం. ఇది కూడాను ఎక్కువగా టైం పట్టదు. ఎవరు పిల్లలకి ఏం పెట్టినా కూడా ఎంత వాళ్ళు ఇష్టపడి ఒకవేళ ఇంకో 4 ముక్కలు ఎక్కువ తిన్నా వాళ్ళకి ఏమీ హానిగా అవుతుందన్నమాట. కడుపులో నొప్పులు అలాంటివి ఉండవు. శుభ్రంగా వాళ్ళు తింటారు. అందుకని ఏమీ వాళ్ళకి ఏమన్నా జబ్బు చేస్తుందో అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా ఇలా ఈజీగా తయారు చేసుకునేవి పెట్టి డబ్బాలో పెట్టేసి మనం ఉంచుకున్నాం అనుకోండి, మధ్యాహ్నాలు పిల్లలు అమ్మాయి అన్న పెట్టు అని అడుగుతుంటారు. అప్పుడు ఈ 4 ముక్కలు తీసి ప్లేట్లో పెట్టిస్తే అక్కడ కూర్చొని వాళ్ళు తింటారు. ఇది నిలవకు ఉంటుంది అనమాట. 15-20 రోజులైనా నిలవకు ఉంటుంది, ఏం పాడవదు. అందుకని చేసి మనం ఏ పని లేనప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా చేసి డబ్బాలో పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, పిల్లలు అడగంగానే వెంటనే వాళ్ళకి తినటానికి పెడితే ఏది అడిగినా అమ్మ వెంటనే పెట్టేస్తుంది అనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అలా చేసి పెట్టుకోండి మీరు. ఇదిగోండి బెల్లం కరుగుతోంది. బెల్లం కరిగాక మనకి ఏ పాకం కావాలో నేను చూపిస్తాను. ఇదిగోండి పాకం వచ్చేసింది బెల్లం. మనం ఇలా చూసినా కూడా మనకి పట్టుకోకపోయినా మనం ఇలా గట్టితో పెట్టి చూసాం అనుకోండి, అలా సాగుతున్నట్టుగా మనకి ఆ చుక్క పడ్డంలోనే మనకి పాకం తెలిసిపోతుంది. ఇదిగోండి తీగ, ఇదిగో అలా సన్న తీగలాగా మనకి రావాలి. అలా వచ్చినప్పుడు మనకి పాకం సరిపోయినట్టుగా లెక్క. ఇది కొంచెం చల్లారప్పటికి మరి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది పాకం. అందుకని మనం మరీ ఎక్కువగా వస్తే గట్టి పడిపోతుంది కనుక మనం ఆపేసుకుందాం. ఇందులో యాలకుల పొడి వేసుకున్నాము. ఈ వీటిలో ఇంకా డ్రై ఫ్రూట్స్ ముక్కలు అవి ఇవి ఏమి వేసుకోక్కర్లేదు. ఓన్లీ యాలకుల పొడి వేసుకుంటే చాలు. స్టవ్ ఆపేసాను. ఆ వేడికి సెగకి ఆ పాకం మరి కొంచెం గట్టి పడుతుంది. ఈ లోపల మనం ఈ పూరీలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, వాటిని ఈ కడాయిలో నూనె కాగింది మనం వేసేసుకున్నాం.
ఇవి 1, 2, 3, 4 గంటలు వేసుకోక్కర్లేదు. మనం పట్టినంత మటుకు ఒక 10-20 ముక్కలు వేసేసుకున్నా కూడా ఒకదానికోటి అతుక్కోవడం అలా ఏమి ఉండదు అన్నమాట. చక్కగా వేగిపోతాయి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకోండి. వేయించుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. తినేటప్పుడు చక్కగా కరకరలాడుతున్నట్టుగా బాగుంటాయి ముక్కలు తినడానికి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. ఏం చేసినా ఎలా చేసినా ఏం తిన్నా వాళ్ళకి ఏమీ హాని కలగదు. జబ్బు చేయటం, ఎక్కువ తినేసాడు పిల్లాడు అమ్మ వీడికి ఏమన్నా వస్తుందేమో అలాంటివి ఏమి ఉండవు. చక్కగా హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే దీన్ని మైదాపిండితో చేసుకునే వాళ్ళలాగానే కొంతమంది బెల్లం పాకం కాకుండా పంచదార పాకంలో కూడా వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువగా మైదాపిండి, పంచదార ఇలాంటివి వాడకం తగ్గించండి అని అందరూ చెప్తున్నారు కదా. అంతేకాక మనకి సెకండ్ చాయిస్ ఉంది కనుక మనం గోధుమ పిండి పెట్టి బెల్లం పెట్టి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు హెల్తీ ఫుడ్ కింద మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి ముక్కలు వేగాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయినాయి చూసారా. వీటిని ముందు మనం ఒక పళ్ళెంలోకి తీసుకుందాం. డైరెక్ట్గా దాంట్లో పాకంలో కాకుండా ఈ పిండి మనం గోధుమ పిండి కలుపుకొని ఒత్తుకున్నప్పుడు ఆ ముక్కలు కట్ చేసిన తర్వాత మనం కొంతసేపు వాటిని ఆరనివ్వాలి. ఆ తడి మీదనే వేసామనుకోండి మెత్తగా ఉంటాయి. మామూలు కరకరలాడుతూ గట్టిగా అనిపించాం అన్నమాట. అందుకని మనము ఈ ముక్కలు కొంచెం ఆరేదాకా కనుక చేస్తూ ఉంటే ఆరిపోతాయి. ఆరేదాకా కొంచెం కనుక ఉంచితే బాగుంటుంది. ఆరటం అంటే ఇది ఇలా పట్టుకుంటే అతుక్కోకూడదు. అప్పుడు దీన్ని చేసిన ముక్కలు ఆరిపోయాయంటే మనకు తెలుస్తుంది అన్నమాట. మీరు గవ్వలు చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా మీరు అలా కొంచెం ఆరిన తర్వాత వేయించుకొని పాకం పట్టుకోండి. అప్పుడు బాగుంటాయి. మెత్తగా అయిపోవు. లేని పక్షంలో ఆ పచ్చిదనం మీద గోధుమ పిండి వేయించేప్పటికి మెత్తగా అయిపోతాయి. కరకరలాడుతూ రావన్నమాట. అందుకని కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకున్నప్పుడు మనం కొంచెంసేపు వాటిని ఆరబెట్టుకోవాలి. చేస్తూ ఉంటే ఆరిపోతాయి. మరి కొంచెంసేపు వదిలేసేయండి వాటిని అలాగా. ఆ తర్వాత వేయించుకొని మీరు పాకంలో వేసుకోండి. ఇది చాలా ఈజీగా అయిపోయేటువంటి స్వీట్. ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, నిలవ ఉంటుంది. పైగా ఇప్పుడు ఈ హల్వాలు ఇవన్నీ చేస్తున్నామంటే ఇవి 1-2 రోజులు మహా అయితే 3-4 రోజులకు మించి నిలవ ఉండవు. కానీ ఇవి అలా కాదు, మనకి డబ్బాలో వేసి చక్క పెట్టుకుంటే నిలవ ఉంటాయి. పిల్లలు కావాల్సి వచ్చినప్పుడల్లా పెడుతూ ఉండొచ్చు. అందుకని కొంచెం ఆరేదాకా ఉంచుకొని మీరు నూనెలో వేయించుకోవడం, అలాగే ఆ ముక్కలు కొంచెం ఆరేదాకా ఉంచుకొని పాకంలో వేసుకోవడం. పాకంలో వేసిన ముక్కలు కూడా కొంచెంసేపు ఆరి బిగిసిన తర్వాత అప్పుడు మీరు డబ్బాలో పెట్టుకోవడం చేయాలి. అప్పుడు అవి నిలవ ఉంటాయి. రెండో వాయి కూడా వేగింది. మనం కొంచెం 1 సెకండ్ అయితే వీటిని కూడా తీసుకోవచ్చు. తీసుకొని మనం పాకంలో వేసుకుందాం. మరో వాయి వేసుకుందాం. మళ్ళీ మనం ఈ ముక్కల్ని పాకంలోకి వేసుకుందాం. ఒక 2 నిమిషాలు పాకంలో అలా ఉంచి తీసిస్తే పాకం బాగా పడుతుంది.
ఇదిగోండి మొత్తం అన్ని ముక్కలు పెట్టుకున్న అన్ని మనం వేయించేసుకోవడం అయిపోయింది. పాకం పట్టాము. పాకం పక్కన పెట్టుకొని ఈ ముక్కల్ని నూనెలో వేయించాము చక్కగా కరకరలాడేలాగా. ఆ కరకరలాడే ముక్కల్ని మళ్ళీ తీసుకెళ్లి పాకంలో వేసి ఆ ముక్కలు కొంచెం పాకం పట్టిన తర్వాత వాటిని అన్ని చేసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇది కొంచెం ఆరనివ్వాలి. ఆరనిస్తే స్టిక్కీగా లేకుండా తినడానికి బాగుంటాయి. ఇప్పుడు అయితే కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటాయి అన్నమాట. చూసారా అలా అతుక్కున్నట్టుగా ఉంటాయి. అందుకని ఇప్పుడు కొంతమంది పాకంలో వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు, స్వీట్లు తినలేని వాళ్ళు, తినకుండా వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకేం అక్కర్లేదు. ఇలా ఉప్పు కలుపుకొని ముక్కలు కట్ చేసేసుకొని చపాతీలు చేసి వేయించేసుకొని ఉత్తగా మన హాట్ తిన్నట్టుగా కావాలంటే కొంచెం కారం కూడా కలుపుకోవచ్చు అందులో. అలాగా స్నాక్స్ లాగా తినొచ్చు అనమాట. లేదు స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా పాకంలో వేసుకొని ఇలాగూ చేసుకొని తినొచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ నూనె ఖర్చు అవ్వదు, చేసుకోవడానికి బాగుంటాయి, నిలవ ఉంటాయి. అందుకని మీరు ఈజీగా చేసుకొని చక్కగా వీటిని తిని ఈ రుచిని మీరు ఎంజాయ్ చేయండి. ఉంటాను ఇంకా.